దేవునికి స్తోత్రం. బాప్తిస్మము గ్రీకు పదము బాప్టిజో. జీవితంలో ఒక్కొక్క పని చేయటం వల్ల కొన్ని మేలులు పొందుతాము, కొన్ని అర్హతలు సంపాదించుకుంటాము. స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఈ 6 ప్రశ్నలు దేనికోసం? బాప్తిస్మం గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనము, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి, మత్తయి 3:11, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో లేక నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మత్తయి 3:13, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యుద్ధకు, అనగా యోహాను యుద్ధకు వచ్చెను. యేసు క్రీస్తు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మము పొందెను. బాప్తిస్మం అంటే పాతిపెట్టుట, నూతన జన్మమెత్తుట, రక్షించబడుట, దేవుని సంకల్పం నెరవేర్చుట, విస్తారమైన నీళ్లలో ముంచటమే బాప్తిస్మం. మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఉన్న పాస్టర్ లేక సంఘ కాపరి బాప్తిస్మం ఇస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని నామంలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని ఆ వ్యక్తిని నీటిలో ముంచి లేపుతాడు సంఘ కాపరి. ముంచడము, బాప్తిస్మం అనగా ముంచడము. శ్రమల దినాలు ముగిసేటప్పుడు, మీటింగుల సమయంలో, సహజంగా పల్లెటూళ్ళలో బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. బాప్తిస్మం తీసుకోదలిచిన వారు ముందుగానే సిద్ధపడతారు. కొందరు పారే నీటిలో బాప్తిస్మం తీసుకుంటారు. మొదటి ప్రశ్న, ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? దీనికి ఖచ్చితమైన వయసు అయితే చెప్పబడలేదు, కానీ కొన్ని పరిమితులు మాత్రం ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనము, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగినప్పుడు అక్కడ అతనికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఫిలిప్పు యేసుని గురించి చెప్పినందున నీళ్లు చూడగానే నపుంసకుడు బాప్తిస్మం కావాలని అడిగాడు. అతడు దేవునిని నమ్మి విశ్వసించాడు కనుక అతనికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. పెంతెకొస్తు దినాన విశ్వాసులైన వారు మేమేమి చేతుమని అడిగినప్పుడు పేతురు ఇచ్చిన జవాబు ఏమిటి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు, మీలో ప్రతి వాడును మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడు. ఈ మాటలను బట్టి ఆలోచించినట్లయితే, ఒకడు బాప్తిస్మం పొందకముందు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొంది ఉండాలి, క్రీస్తునందలి విశ్వాసమును ఒప్పుకొని ఉండాలి. రెండవ ప్రశ్న ఏమిటి? బాప్తిస్మం అనగా ఏమిటి? విస్తారమైన నీళ్లలో ముంచడం. పాత నిబంధనలో యూదుల యుగంలో కనీసం 3 బాప్తిస్మములు వ్రాయబడి ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలీయులు మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. 1 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం. రెండవది, యేసుకు యోహాను ఇచ్చిన బాప్తిస్మము. మూడవది, శ్రమల బాప్తిస్మము. ఇది కల్వరిపై యేసు అనుభవించినది. క్రీస్తు యుగంలో 2 బాప్తిస్మాలు కనబడతాయి. ఎఫెసీ 4:5లో బాప్తిస్మము ఒక్కటే అని చెప్పబడినందున క్రీస్తు శకం 62-63లో ఎఫెసీ పత్రిక వ్రాయబడినప్పటికీ
ఆ రెంటిలో ఏదో ఒకటి అదృశ్యమైనదిగా మనం గ్రహించాలి. యేసు ప్రభు వాగ్దానం చేసిన రీతిగా అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన 12 మంది అపొస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందిరి. అపొస్తలుల కార్యముల 10వ అధ్యాయంలో కొర్నేలి అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. బైబిల్ అంతటిలో మనకు కనబడే పరిశుద్ధాత్మ బాప్తిస్మములు ఈ రెండు. ఎఫెస్సులోని వారు పొందిన బాప్తిస్మము 5వది, ఆఖరిది. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దేవుడు మాత్రమే ఇవ్వగలడు. చిలకరింపులు, కుమ్మరింపులు బాప్తిస్మాలు కావు. 3వ ప్రశ్న, ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? ఏదో ఒక పండుగ రోజు కాదు, మీటింగులు అయిపోయే కాదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివిన ఎడల క్రొత్త నిబంధన కాలంలో సమయాన్ని పోనీయకుండా తక్షణమే బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14. వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది ఆ దినమందే బాప్తిస్మము పొందిరి. 3000 మంది ఆ దినమందే బాప్తిస్మం పొందిరి. క్రొత్త నిబంధనలోని ప్రజలు విశ్వాసులు కాగానే వెంటనే ఆ క్షణమందే బాప్తిస్మం పొందిరి. 4వ ప్రశ్న, ఎక్కడ బాప్తిస్మం పొందాలి? క్రొత్త నిబంధన బాప్తిస్మమును నీళ్లున్న చోటనే, అనగా నీటిలోనే బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. 5వ ప్రశ్న, ఎందుకు బాప్తిస్మం? ఎందుకు? రక్షించబడుటకు. మార్కు సువార్త 16:16. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు. యోహాను సువార్త 3:5. పాప క్షమాపణ నిమిత్తం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుటకు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. సంతోషించుచు నీ త్రోవలు వెళ్ళుటకు. అపొస్తలుల కార్యముల గ్రంథం 8:38-39 వచనాలు. పాపములు కడిగి వేసుకొనుటకు. అపొస్తలుల కార్యములు 22:16. క్రీస్తులో ప్రవేశించుటకు. రోమా 6:3. ప్రభుని బలలో చేయవేయుటకు. ఎలా బాప్తిస్మం తీసుకోవాలి? ఆ పద్ధతి ఏంటి? 1 కొరింథీ 14:40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలి. ఆయన ఆజ్ఞకు లోబడి జరగాలి. ఇవన్నీ మీరు తెలుసుకొని బాప్తిస్మం పొందారా? తర్వాత మీకు ఏం జరుగుతుంది? పాపపు ఊపి నుండి రక్షణ, అనగా విడుదల కలుగుతుంది. నూతన జీవం, నూతన శక్తి, నూతన సంతోషం కలుగుతుంది. పాత రోత జీవితం నుండి సరికొత్త జీవితంలోకి అడుగు పెడతారు. పాతవి గతించెను, కొత్తవి ఆయను. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ముగింపు, బాప్తిస్మం తీసుకున్న వారంతా పరిశుద్ధులం అనుకుంటున్నారా? అది మీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటేనే. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు కదా. అందువలన మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కనిపెట్టుకుని ఉండాలి. మనం ఏమి చేస్తున్నాం, ఏమి చేయబోతున్నాం అనేది క్రీస్తు దగ్గర ఆయన అడిగి, ఆయన విశ్వాసమునకు లోబడి, ఆయన ఆజ్ఞకు పాత్రమై మనము జీవించే క్రమంలో సక్రమంగా జీవించి ఆయన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందాలని ఈ వాక్యం ద్వారా నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకందరికీ నా నిండు వందనాలు.